హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నిజంగా ఇది నిజం కాకూడదనే కోరుకుంటా నేనైతే. ఎందుకంటే ఈజ్ వన్స్ ఇన్ ఏ జనరేషన్ ప్లేయర్ అనే చెప్పాలి. అది మరెవరో కాదు, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. సో తను రిటైర్మెంట్ అవ్వబోతున్నాడు, ఇచ్చేస్తున్నాడు అని న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుందనే చెప్పాలి. సో నేనైతే అది నిజం కాకూడదు అనైతే కోరుకుంటా అనే చెప్పాలి. సో తను ఎక్స్ట్రాడినరీ ప్లేయర్. ఆ పుల్ షాట్స్, సిక్స్లు ఎలా కొడతాడు రోహిత్ శర్మ, ఎంత దూరం వెళ్ళి పడతాయి కొడితే. అండ్ తన క్యాప్టెన్సీ ఎంత బాగా చేశాడు అబ్బా, చేసినన్ని రోజులు చాలా 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 బాగా చేశారు రోహిత్ శర్మ గారు మాత్రం. సో ఇన్నున్నాయనే చెప్పాలి. అండ్ తన డ్రీమ్ వరల్డ్ కప్ గెలవాలనేది. ఆ 2027 వరకు అయినా ఆడిస్తే బాగుండు అని నాకైతే ఉందనే చెప్పాలి. సో మరి చూడాలి. మనకి సండే రోజు లార్డ్స్ తన చివరి మ్యాచ్ అని అంటున్నారు లార్డ్స్లో. సో చూడాలన్నమాట. సో అది నిజం కాకూడదు, తను ఆడాలి, వరల్డ్ కప్ తెచ్చిపెట్టాలి మనకి అని అయితే కోరుకుంటున్నా. సో ఇన్నున్నాయి. T20 వరల్డ్ కప్ గెలిపించాడు, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించాడు, అండ్ వన్ డేస్లో 3 డబల్ సెంచరీస్ ఉన్నాయి. ఎవరికైనా ఉన్నాయా? ఎంత మంచి ప్లేయర్ అబ్బా, సెల్ఫ్లెస్ క్రికెటర్ ఇండియన్ టీంలో. సో ఏమో మరి అసలు ఏం జరుగుతుందో ఏంటో ఏం చెప్పలేని పరిస్థితి. సో అదనమాట. అండ్ ఇదైతే న్యూస్ బాగా వైరల్ అవుతుంది. అండ్ ఈ న్యూస్ నిజం కాకూడదు. హిట్ మ్యాన్ ఇంకా స్ట్రాంగ్గా కమ్బ్యాక్ ఇవ్వాలని అయితే కోరుకుందాం. సో దాట్స్ ఇట్ గైస్.